ఎవడో దొరికినట్టుగా నిన్న అవినీతి గని అట. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఏసీబీకి చిక్కిన గనుల శాఖ ఏడీ జయరాజ్ అట. గుర్తించిన ఆస్తుల విలువ 60 కోట్లట. బా, గనులంటే ఏంది? మొత్తం ఆడ భూపాలపల్లి మొత్తం ఇదంతా గనులే కదా. ఇగో జయరాజ్ ఇంట్లో స్వాధీనం చేసుకున్న నగదట ఇది. హైదరాబాద్లోని బోడుప్పల్లో జయరాజ్ ఇంట్లో సోదాలు నిర్వహిస్తున్న అధికారులట. ఎంత దొరికిందట? బోడుప్పల్లో 40 లక్షల విలువైన G+2 బిల్డింగ్ ఉందట. కేపీహెచ్బిలో 32,81,000 విలువ చేసే ఒక ఫ్లాట్ ఉందట. 32 లక్షలు ఎందుకు ఉంటుంది ఫ్లాట్? మార్కెట్ వాల్యూ ఏంటిది? అది దగ్గర 1-2 కోట్లు ఉంటుంది దగ్గర ఈజీగా. ₹1 కూడా ఇలా ఫ్లాట్ దొరుకుతుందా కేపీహెచ్బిలో? తూప్రాన్, తుంగతుర్తి, సూర్యాపేటల్లో ఒక్కొక్కటి, కీసరలో 2 ఇంటి స్థలాలు ఉన్నాయట. వీటి విలువ ₹15,77,469 అంటే ఇదంతా మార్కెట్ వాల్యూ. నీకు యాక్చువల్ వాల్యూ వేరే ఉంటుంది. 3 ఎకరాల 21 గుంటల వ్యవసాయ భూమి ఉందట. దాంతోపాటు ₹10,03,640 నగదు, ₹19,86,104 విలువైన ఎల్ఐసి సేవింగ్ పత్రాలు ఉన్నాయట. 40 లక్షల విలువ చేసే 3 కార్లు ఉన్నాయట. 2 ద్విచక్ర వాహనాలు ఉన్నాయట. 20,86,175 విలువైన పోస్టాఫీస్ సేవింగ్స్ ఉన్నాయట. 37,23,000 విలువ చేసే 629 గ్రాముల బంగారు ఆభరణాలు ఉన్నాయట. అంటే 600 గ్రాములు అంటే ఇంకా 400 గ్రాముల తక్కువ కిలో అన్నట్టు. 10,67,000 విలువ చేసే విలువైన గృహోపకరణాలు ఉన్నాయట. 3 బ్యాంకు ఖాతాల్లో 71,27,619 నగదు ఉందట. సార్ ఇది మిగతా దొరికిన వాళ్ళకంటే తక్కువనే కదా అని అంటాడేమో. ఇప్పుడు దొరికిరు కదా ఒక్కొక్కడు 100 కోట్లు, 200 కోట్లు, 300 కోట్లు. 10 మంది అధికారుల దగ్గర 4,000 కోట్లు ఉండే. 12 మంది అధికారుల దగ్గర 4,230 కోట్లు దొరికినాయి. వాళ్ళకంటే నేను తక్కువనే కదా సార్ అంటాడేమో ఇప్పుడు ఈయన. ఎట్లా తయారయ్యారు చూడండి ఒక్కొక్కడు. అక్రమాల్లో ఆరితేరిన గనుల శాఖ సహాయ సంచాలకుడు ఏడీ అడిషనల్ డైరెక్టర్ బొజ్జ జయరాజు బండారం అవినీతి నిరోధక శాఖ దాడుల్లో బట్టబయలైంది. హైదరాబాద్, వరంగల్తో పాటు 8 ప్రాంతాల్లో జయరాజ్, ఆయన స్నేహితులు, బంధువుల ఇంట్లో నిర్వహించిన సోదాల్లో అధికారికంగా 3 కోట్లు, అనధికారికంగా దాదాపు 60 కోట్లకు పైగా ఆస్తుల గుట్టు రట్టు చేశారు. భూపాలపల్లి జిల్లా గనుల శాఖ ఏడీగా పనిచేస్తున్న జయరాజ్ ప్రస్తుతం వరంగల్ జిల్లా డిప్యూటీ డైరెక్టర్గా పూర్తి అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మెదక్ జిల్లాలో అత్యధిక కాలం పనిచేసిన ఆయన అప్పుడే అడ్డగోలుగా ఆస్తులు కూడబెట్టారు. గనుల శాఖ అధికారులు గతంలో హెచ్చరించి క్రమశిక్షణా చర్యలు చేపట్టినప్పటికీ మార్పు రాలే. దాంతో ఆయన పైన నిఘా పెట్టిన ఏసీబీ అధికారులు పెద్ద ఎత్తున ఆస్తులు కూడబెట్టినట్లు గుర్తించి స్వాధీనం చేసుకున్నారట. గతంలో అధికారులు హెచ్చరించినట, మరి ఎందుకు సైలెంట్గా ఉన్నారు? ఎవడోడు ఎంత తీసుకున్నాడో అంతే కదా, మరి అంతకుమించి ఏముంటుంది? కుట్టు రట్టు చేసిన డ్రైవర్ ఫోన్ అట. అధికారులు జయరాజ్ కారు డ్రైవర్ సత్తునూరి యాదయ్య ఫోన్ను స్వాధీనం చేసుకుని విశ్లేషించారట. డ్రైవర్ బ్యాంకు ఖాతా నుంచి జయరాజు కుమార్తె ఖాతాలోకి మొత్తం 24,80,000 ట్రాన్స్ఫర్ అయినాయట. ఇసుక వ్యాపారుల నుంచి వసూలు చేసిన డబ్బును బదిలీ చేసినట్లు అధికారుల విచారణలో డ్రైవర్ వెల్లడించిందట. అంటే ఇసుక వ్యాపారం డ్రైవర్ కొడతాడు, డ్రైవర్ తీసుకుపోయి ఆమె కూతురు కొడుతున్నాడు. మొత్తంగా అధికారిక లెక్కల ప్రకారం 3,06,53,177 కోట్ల విలువైన అక్రమాస్తులు గుర్తించారు. మార్కెట్ లెక్కల ప్రకారం వీటి విలువ 60 కోట్ల పైనే ఉంటుందట. అతనిపైన ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదు చేసిన అధికారులు అరెస్టు చేశారు. సర్వీసు ప్రారంభం నుంచే ఈయన మీద ఆరోపణలు ఉన్నాయట. జయరాజు పైన సర్వీసు ప్రారంభం నుంచి ఆరోపణలు ఉన్నాయి. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా పరిధిలో పనిచేసిన సమయంలో ఒక గనుల లీజు వ్యవహారంలో ఆయన పైన చర్యలు తీసుకున్నారట. కొన్ని రోజులు విధుల నుంచి పక్కకు పెట్టిరట. అయినప్పటికీ ఆయన వ్యవహారంలో ఎలాంటి మార్పు రాలే. ములుగు జిల్లా ఏడీగా పనిచేసే సమయంలో ఇసుక రీచ్లు సరఫరాలో జోక్యం చేసుకోవడం, వివాదాస్పదంగా వ్యవహరించడంతో ఆ జిల్లా బాధ్యతల నుంచి తప్పించారు. సాధారణంగా ఇసుకకు సంబంధించిన వ్యవహారాలు టీజీఎండీసీ చూసుకుంటుంది. కానీ మైనింగ్ శాఖకు కూడా కొన్ని అధికారాలు ఉన్నాయని, ఇసుక సరఫరాదారుల నుంచి పెద్ద ఎత్తున వసూలకు పాల్పడ్డాడట. మైనింగ్ శాఖలోని క్వారీల నుంచి కూడా అందిన కాడికి దండుకున్నారు. క్వారీల వద్దకు విచారణకు వెళ్తే తనకు కావలసిన ఏర్పాట్లను కూడా లీజుదారులతో చేయించుకుంటారు అనే ఆరోపణలు ఉన్నాయి. ఇంత ఘోరంగా తయారైన తర్వాత ఈయన ఇప్పుడే ఆరోపణలు లేవు కదా, సర్వీస్ స్టార్టింగ్ నుంచి ఉన్నాయట. అందుకే అప్పుడు సర్వీస్ స్టార్టింగ్లో ఆరోపణలు వచ్చినప్పుడు యాక్షన్ తీసుకొని ఉంటే ఇది జరగదు కదా. అందుకే ఏం లేదు, ఎవరైతే అవినీతి ఆరోపణ రాగానే రైట్స్ చేయాలి, దొరికింది అనుకోండి డిస్మిస్ చేయాలి. ఇంకా నీకు ఒకసారి అలవాటు పడ్డ తర్వాత దాన్ని ఇంకా అందులోనే ఉంటాడు కదా. ఆ భయం లేకపోతే ఈ అవినీతి ఈ స్థాయిలో ఇంకా జరుగుతుంది, ఇంకా మించిపోతుంది. ఇప్పుడు బయటకు వస్తారు, వచ్చిన తర్వాత ఏముంది, ఇప్పుడు ఇవే ఉన్నాయో ఇంకా బినామీల పేర్ల మీద ఎన్ని ఆస్తులు ఉన్నాయో ఎవరికి తెలుసు.
బినామీల పేర్ల మీద, చుట్టాల పేర్ల మీద ఎన్నెన్ని పెట్టిండో. పోతే పోయినాయి, నాకు ఉన్నాయి, ఉద్యోగం పోతే పోయింది, ఉన్నాయి కదా, ఉన్నాయి చాలు. ఇప్పుడు ఆ 12 మంది అధికారులు ఎవడైతే 4,000 కోట్లు దొరికిరో రీసెంట్ డేస్లో, వాళ్ళందరూ కూడా అదే అనుకుంటున్నారు. దొరికిన ఆస్తులు ఇవి, దొరకని ఆస్తులు ఎన్ని ఉన్నాయో కదా. వాడికి ఉద్యోగం ఎంత, ఉద్యోగంలో వచ్చే 1,00,000, 2,00,000 జీతం ఎంత, అది పెద్ద లెక్కే కాదు వానికి. అసలు మన తెలంగాణలో ఉన్నంత అవినీతి దేశంలో ఎక్కడా లేదు. ఈ దేశంలో ఎక్కడా లేదు ఇంత భయంకరమైన అవినీతి.